గవ్వ ఇక్కడే ఉంది. ముక్కు పుడకేటివ్వు. దీంతో అన్ని ఆభరణాలు మనకి సొంతమయ్యాయి. పద వెళ్దాం. నీ దయతో నలుగురు రాక్షసుల నుంచి తప్పించుకుని ఆభరణాలని దక్కించుకున్నాం. తాళపత్రాలలో నువ్వు సూచించిన విధంగానే ఈ రూపంతో అమ్మకి తోడుగా వచ్చి నువ్వు అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాను. ఇక మిగిలిన కర్తవ్యాన్ని అమ్మ చూసుకుంటుంది తల్లి. మమ్మల్ని ఎల్లవేళలా ఇలా కాపాడుతూ ఉండు. పట్టుకో. పద. మనం ఎంతలా చెప్తున్నా వేదవతమ్మగారు ఈ పెళ్లి ఆపడం కుదరదని మొండిపట్టి పట్టి కూర్చున్నారు. ఈ పెళ్లి మన ఊరి పాలిట అదృష్టమో అరిష్టమో అర్థం కావడం లేదు. అదృష్టం ఎలా అవుతుంది? అరిష్టమే అవుతుంది. అమ్మగారి కుటుంబానికి సంబంధించిన సిద్ధేశ్వర స్వామివారు కూడా వచ్చి ప్రాణగణమని చెప్పి వెళ్లారు. దానిని కూడా లెక్క చేయడం లేదు. విధిరాతకు ఎదురెళ్లడమని దీన్నే అంటారు. నేనిలా అనకూడదు, కానీ ఈ మధ్య వేదవతమ్మగారి ఆలోచనలు పనులు ఏవీ బాగుండడం లేదు. అవునవును, ఎటు గాలి వీస్తే అటు పోయే బట్టలాగా ఎవరు ఏం చెప్తే అది నమ్ముతుంది. మొన్నటి వరకు నిహారికని నమ్మింది, ఇప్పుడు మా ఆయన్ని నమ్ముతుంది. ఆ పిల్ల కోటీశ్వరరాలైనప్పుడు శ్రీకర్ బాబుని రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అదే కదా. పరిస్థితి మరింత ప్రమాదంగా మారుతుంది వేద. పెళ్లి విషయంలో మరో ఆలోచన చేయడం మంచిదేమోనని నా అభిప్రాయం. అవునత్తయ్య గారు, వాయిదా వేయడమో క్యాన్సిల్ చేయడమో జరిగితే మీ పరిస్థితి తగ్గుముఖం పట్టొచ్చని నేను అనుకుంటున్నాను. అమ్మా, ఈ ముహూర్తం కాకపోతే మరో ముహూర్తం. పెళ్లి వెంటనే జరగకపోతే కొంపలు మునిగిపోయేదేముంది? అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఏదో విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఆమెను ఇంకా బాధపడతారెందుకో? నేను ఈ మాట అనకూడదు, కానీ పొరపాటున అమ్మకేదైనా అయ్యింది అనుకోండి, చిన్న కొడుకు పెళ్లి చూడలేకపోయానే అని అమ్మ ఆత్మ ఘోషిస్తుంది కదా. అప్పుడే నువ్వు అంత దూరం వెళ్ళిపోయావా? అక్క ప్రాక్టికల్ గా మాట్లాడింది బావా, ఎందుకు అపార్థం చేసుకుంటావు? యథార్థవాది లోక విరోధని ఎందుకే అంటారు. ఆపండమ్మా మీ నిజాయితీ. చూడండి, మీరు ఏమనుకున్నా ఊరు ఏమనుకున్నా ఈ పెళ్ళైతే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. నన్ను నా కుటుంబాన్ని మోసం చేసిన ఆ అవ్వని తన మెడ నుంచి తాళి తీయాల్సిందే. దానికి బుద్ధి రావాల్సిందే. ఇందులో
ఎటువంటి మార్పు ఉండదు. అవని గురించి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ అవని ఈ సమయంలో ఉండుంటే గాలిలో దీపంలా మిమ్మల్ని ఈ విధంగా వదిలేయదు. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించుండేది. మనందరి వలన కానిది తన వలనే అవుతుంది. అత్తయ్య గారి ట్రీట్మెంట్కి ఎంత డబ్బు కావాలన్నా నేను పెట్టుకుంటానన్నాను కదా. మేడం, మా బావ అంతే మేడం. మా ఇంట్లో ఎన్ని కూరలతో తిన్నా చివరికి పొరిగింటి పొల్ల కూరే రుచి అంటాడు. కృతజ్ఞత, కుటుంబ బాధ్యత లేని మనిషి. రేయ్, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని పడి చస్తుంటారు. అన్ని సమస్యలకు డబ్బు పరిష్కారం చూపించదురా. డబ్బు తింటే ఆకలి తీరదు. డబ్బు అనే పెద్ద జబ్బు మీ అందరికీ పట్టుకుంది. మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు. పెద్దిరాజు, నువ్వు ఆ అవని ఎన్ని చెప్పినా ఈ పెళ్లి ఆగదు, జరిగి తీరుతుంది. నువ్వు స్ట్రాంగ్గా ఉండత్తా, మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి గిల్విషమోషిణి ఘోషరతే తనుజని దోషిణి దిది సుధరోషిణి ఇన్ని రోజులు ఈ ఆభరణాలు దుష్టుల దగ్గర ఉన్నాయి కాబట్టి పసుపు నీరుతో ప్రక్షాళన చేసి అమ్మవారి ముందు పూజ చేసి శుద్ధి చేసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం పట్టుకుని పల్లెటూరుకి బయలుదేరదాం. వీటితో మీ నానమ్మ ప్రాణగండ నుంచి బయటపడుతుంది. ఆ తర్వాత మాయ గురించి కూడా అందరికీ నిజాలు చెప్పాలి. అప్పుడు మాయతో జరగబోయే పెళ్లి ఆగిపోతుంది. మీ నాన్న నావాడైపోతాడు. అలాగే అందరి ముందు నిన్ను ప్రవేశపెట్టడం కూడా జరిగిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరదాం.